ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దే. కాసేపు నీ ఒడిలో పడుకోనా అంటాడు. రండి అంటూ నవ్వుతూ బెడ్ మీద కూర్చుంది. వెంటనే ఆమె ఒడిలో సెటిల్ అయిపోయాడు వంశీ. నేను వెళ్ళటం మీకు ఇష్టం లేదా? అతని చెంపపై చేయి వేసి అడిగింది. ఇష్టమే. ఇష్టమో కాదో మీ ముఖం చూస్తేనే తెలుస్తుంది. 2 రోజులే కదా, 3వ రోజు వెంటనే వచ్చేస్తాను. మీరు ఇలా డల్గా ఉంటే నాకు ఏదోలా ఉందండి. పిచ్చి, నువ్వెళ్ళు, నేనేం ఫీల్ అవటం లేదు అని సిరి చేతిని తన చేతిలో తీసుకొని మనసారా మాటలు కలిపాడు. మాట్లాడుతూ సిరిని తన మీదకి లాక్కున్నాడు. ఏం చేస్తున్నారు మీరు? ఇష్యూ అంటూ ఆమె పెదవులపై చేయి వేసి గాఢంగా ఆమె మృదువైన చెంపపై చిరుముద్దు ఇచ్చాడు. ఏదో తెలియని తన్మయత్వంతో అతని షర్ట్ కాలర్ పట్టుకుని మెడవంపుల్లో తలదాచుకుంది సిరి. ఐ లవ్ యూ సిరి అంటూ ఆమె మెడ దగ్గర చేయి వేసి గాఢంగా హత్తుకున్నాడు. ఇద్దరి మధ్యన గాలి కూడా చొరవనంతా ఒకరినొకరు అల్లుకుపోయారు. ఎంతసేపు ఇలా ఉన్నారో వాళ్ళకే తెలీదు. అమ్మా బుడ్డా, అమ్మ పెద్దమ్మ వచ్చారు అని బయట నుంచి కాంతమ్మ పిలవటంతో సిరి వెంటనే వంశీని కదిలి కంగారుగా చూసింది. ఎందుకు బుజ్జి అంత కంగారు? డోర్ వేసే ఉందిగా పదా అని ఇద్దరూ బయటికి నడిచారు. అమ్మ పెద్దమ్మని చూడగానే సిరి ఆనందం అంతా ఇంత కాదు. ఇద్దరికీ మంచినీళ్ళు కూల్ డ్రింక్ ఇచ్చింది. ముందు మాకు కాదా అత్తమ్మ, వంశీబాబుకి ఇవ్వు, ముందు మీరు తాగండి అమ్మా అని కాంతమ్మ పట్టుపట్టింది. డ్రింక్ తాగి కాంతమ్మ వంశీతో మాటలు కలిపారు. అందరూ మాట్లాడుతుండగానే సిరి భోజనం ఏర్పాట్లు చూసింది. మమత గారు హెల్ప్ చేస్తానని వంటగదికి వస్తే వద్దని పంపించేసింది సిరి. అత్త కోడలు ఇద్దరు వండిన వంటలు ఇద్దరికీ వడ్డించారు. మాతో పాటు మీరు తినండి వంశీబాబు. కూర్చోబాబు, నిలబడే ఉన్నావు. పర్లేదత్తమ్మ, మేము తర్వాత తింటాము, ముందు మీరు తినండి అంటుంది. మరేం పర్లేదని అత్తమ్మలు పట్టుపట్టేసరికి అందరూ కలిసి భోజనం చేశారు. బిర్యానీ కర్రీ చాలా బాగా చేసింది సిరి. కూతురు పద్ధతి పనితనం చూసి మమతగారు ఆశ్చర్యపోయారు. భోజనం చేసి బెడ్రూమ్ తీసుకొచ్చింది. కాసేపు రెస్ట్ తీసుకోండి అమ్మ, నేను రెడీ అవుతానని చెప్పి బయటకు వచ్చింది. బుజ్జమ్మ గిన్నెలు ఇవన్నీ నేను శుభ్రం చేసుకుంటాను, ముందు నువ్వు వాళ్ళ అమ్మ దగ్గర కూర్చో. అది కాదత్తమ్మ, ముందు మీరు ఇలా రండి అని కిచెన్ రూమ్లో తీసుకొని వచ్చి అలమరలో పెట్టిన హాట్ బాక్స్ ఇంకా స్టవ్ పక్కన పెట్టి 2 చిన్న బాక్సులు ముందు పెట్టి, అత్తమ్మ సాయంత్రం వంట చేయకండి, బిర్యానీ కర్రీస్ ముందుగానే తీసి పక్కన పెట్టాను, ఆయన మీరు తినండి అని చెప్పి అవన్నీ బుట్టలో పెట్టి పక్కన పెట్టింది. కోడలు ముందు జాగ్రత్త చూసి ముచ్చటపడింది కాంతమ్మ. ఎందుకమ్మా ఇవన్నీ తీసావు? వండినప్పుడు కొద్దిగా ఎక్కువ వండానత్తమ్మా, మళ్ళీ మీరేం వండుతారని మాట్లాడుతూనే సింకులో గిన్నెలన్నీ కడిగి బయటకు వచ్చింది. ఏంటి వెళ్ళాలని లేదా? అత్తమ్మని లోపల పెట్టి పనంతా చేస్తున్నావు. నేను ఎప్పుడు వెళ్దామని మీకు ఆశగా ఉంది. 2 రోజులు కాదు, వారం రోజులు ఉండొస్తాను. ఆ పని చెయ్యి, నేను మనశ్శాంతిగా పడుకుంటాను, గుండెల మీద చేసుకొని అన్నాడు వంశీ. ఆ మాటకి సిరి కోపంగా చూసి బెడ్రూమ్కి వెళ్ళి రెడీ అయి బయటకు వచ్చింది. జాగ్రత్త సిరి అని కాంతమ్మ జాగ్రత్తలు చెప్పడంతో వంశీ కేసు చూసింది. ఇంకెందుకు వెళ్ళు. కాంతమ్మ దెయ్యంలా చూపేంటి, చెప్తాను మీ పని అనుకుని మమత వాళ్ళతో ఇంటికి బయలుదేరింది. సిరి వెళ్తున్న సిరిని చూసి తనలో తానే నవ్వుకున్నాడు. ఎంత కోపం దీనికి రాక్షసి అనుకుని సిరి వెళ్ళినంతసేపు బయట నిలబడి ఆమె వెళ్ళగానే ఎంత కోపం దీనికి అనుకుని సిరి వెళ్ళినంతసేపు బయట నిలబడి ఆమె వెళ్ళగానే లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చిన వంశీకి ఏదో తెలియని లోన్లీ ఫీలింగ్. బెడ్ మీద వచ్చి నడుము వాల్చాడు. సిరి మాటలు, కోపం, ఆమె నవ్వు, అమాయకత్వం అన్నీ తలుచుకొని తనలో తానే నవ్వుకున్నాడు. లోపలికి వచ్చిన కాంతమ్మ కొడుకు కోసం టీ పెడుతూ, రే వంశీ, ఏంటమ్మా టీ తాగుతావా? ఇవ్వు అంటూ బయటకు వచ్చాడు. బుజ్జమ్మ లేక ఏదోలా ఉందిరా ఇల్లు, అంతా బోసిగా ఉంది. వచ్చి వారమైనా మనతో ఎలా కలిసిపోయిందో చూడు. నిజంగా బుజ్జమ్మ ఆ శరణ్యలా మాత్రం కాదురా. మన బుజ్జమ్మ మనసు, మాట తీరు, నడవడిక నిజంగానే ఆ దేవుణ్ణి అడిగినందుకు మనకి మంచి పిల్లనిచ్చాడు. జాగ్రత్తగా సంసారం చేసుకోరా, బుజ్జమ్మ మనసు బాధ పెట్టుకు. కిచెన్ రూమ్ నుంచి ఈ మాటలు చెప్పింది. సరే అంటూ బద్ధకంగా వళ్ళు విరుచుకొని తలుపు కానుకున్నాడు. టీ అవ్వటంతో గ్లాసులో పోసి వంశీ ఎదురుగా కూర్చొని, టీ తీసుకున్నానా, నువ్వు కూడా తాగు అని టీ తాగుతూ, అమ్మాయి ఇప్పుడు బయటికి వెళ్ళి కూర ఏమన్నా తావాలా? ఎందుకురా, ఇప్పుడు వంటకమ్మా, నాకు బుజ్జమ్మ వంట చేసి హాట్ బాక్స్లో తీసిందిరా అంటూ సిరి చేసిన తెలివైన పని చెప్పింది. అంతా విన్న వంశీ ఏమో అనుకున్నాను, కానీ నీ కోడలు తెలివైందమ్మా. అవునరా, ఎందుకో సిరి నిన్ను ఒక స్థాయిలో పెడుతుందన్న నమ్మకం నాకుంది. చూద్దాంలే అమ్మా అని ఇద్దరు టీ తాగి మాట్లాడుకున్నారు. కూతురు రావడంతో సరే ఆనందం అంతా ఇంత కాదు. ఎలా ఉన్నావు తల్లి
లోపలికి అడుగుపెట్టిన సిరి తల ప్రేమ నిమ్మురుతూ, బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు? బాగున్నాం. ఎలా ఉంది? అక్కడ అంతా బాగానే ఉందా అంటూ కూతుర్ని అన్ని వివరాలు అడిగి, తెలుసుకుని వంశీ ఎలా చూసుకుంటాడత్తమ్మా? బాగానే ఉంటుందా? నువ్వు వాళ్ళతో సంతోషంగా ఉంటున్నావా? నాన్న, మీరు ఎటువంటి భయాలు పెట్టుకోకండి. వంశీ గారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ఎంతలా అంటే మీకన్నా ఎక్కువగా నన్ను బాగా చూసుకుంటారు. అంతేకాదు, నాకు నచ్చనివి స్నాక్స్ తెస్తారు. ఆయన ఆకలిగా ఉండి పడుకున్నా ఆయనే నన్ను నిద్రలేపి భోజనం తినిపిస్తారు. అన్ని విషయాలు చెప్పింది. అంతా విన్న శరత్ తనలో తానే మురిసిపోయారు. కూతురు ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఎంతో సంతోషంగా ఉందో. ఇంతకీ నాన్నమ్మ ఎక్కడ నాన్నా? కనిపించడం లేదు. ఇల్లంతా వెతుకుతూ అడిగింది. నువ్వు వస్తున్నావని తెలిసి వీధిలో అన్న మణి దగ్గరికి వెళ్ళింది. ఎందుకు నాన్న? మళ్ళీ ఏవో కొత్త డిజైన్ ఉన్న టాప్స్ వచ్చాయని నాన్నమ్మ ఫ్రెండ్స్ చెప్పారు. నీకు బట్టలంటే ఇష్టం కదా, అందుకే కొనటానికి వెళ్ళింది. ఈ పాటికి వచ్చేయాలమ్మా. పైకి అరుస్తుంది కానీ నేనంటే మా వరాలకి ఎంత ఇష్టమో. నువ్వు కాకపోతే ఇంకెవరున్నారే మాకు? సంపాదించేదంతా నీకోసమే కదా, నీకు పెట్టకపోతే ఇంకెవరికి పెడతామంటూ నుదుటిన పట్టిన చెమట తుడుచుకొని లోపలికి వచ్చింది వరం. నానమ్మ ఎలా ఉన్నావు? ఎంతో ఆప్యాయంగా అడిగింది సిరి. బాగున్నానరా, నువ్వెలా ఉన్నావు అంటూ మనవరాల్ని అపురూపంగా చూసుకొని సంతోషపడింది. సిరి కాస్త రంగు రావడమే కాదు, ఇంతకు ముందులా సన్నగా కాకుండా పుష్టిగా తయారైంది. ఏం కొన్నావు నా కోసం? చూసుకో నువ్వే అని చేతికి కవర్ ఇచ్చింది. అసలే బట్టలు పిచ్చిది అయినా సిరి గబగబా కవర్ ఓపెన్ చేసి బట్టలు చూసుకుంది. అన్నీ తనకి ఇష్టమైన టాప్స్, వాటిపై మ్యాచింగ్ లెగ్గిన్స్, చున్నీస్, గాజులు అన్నీ తీసుకుంది వరం. నచ్చాయా తల్లి? చాలా బాగున్నాయి ముసలి అంటూ వరాన్ని హత్తుకొని ముద్దు చేసింది. ఈ ముద్దులన్నీ నాకు కాదే, మీ ఆయనకివ్వు నాన్నమ్మ అంటూ కోపంగా చూసింది. సరదాగా అన్నాను కానీ ముందు స్నానం చేసిరా. సరే అని సిరి తన రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చొని టైం చూసింది. 6:30 దాటింది. ఈయన అసలు కనీసం జాగ్రత్తగా ఇంటికి వెళ్ళావా లేదా అని కూడా ఫోన్ చేయలేదు. నిజంగానే నన్ను మర్చిపోయారా ఏంటి అనుకొని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో వంశీ దగ్గర నుంచి ఫోన్. అది చూసిన సిరి మొహం వెలిగిపోయింది. కానీ అంతలోనే కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసి, హలో బుజ్జమ్మ, జాగ్రత్తగా వెళ్ళావా ఇంటికి? భుజంపై టవల్ వేసుకొని బయటకు వస్తూ, ఇప్పుడే వచ్చాను వంశీ గారు. ఆ అమ్మాయి గారు పుట్టింటికి వెళ్ళగానే మమ్మల్ని మర్చిపోయారు కదా. మొక్కల దగ్గర చైర్ వేసుకుని కూర్చున్నాడు. అవును, నేనే మరి వెళ్ళేటప్పుడు కనీసం బాయ్ కూడా చెప్పలేదు కదా, వెటకారంగా అంది. సిరి మాటలకి తనలో తానే నవ్వుకొని బుజ్జమ్మ అంటూ మెల్లిగా పిలిచాడు. ఆ పిలుపుకి తన కోపం చిరాకు పక్కన పెట్టి, ఏంటి అర్థం కాలేదా? అయింది కానీ ఏం చేయను, నాకు మాత్రం ఉండదా మీతో ఉండాలని? అందుకేనా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? మిమ్మల్ని సరదాగా అన్నాను. ముందు స్నానం చేసి ఏమైనా తిని నీకు ఖాళీ అయ్యాక ఫోన్ చేయి. సరే అండి అని సిరి ఫోన్ కట్ చేసి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. ఇంకా ఉంది.